గాల్ బ్లాడర్లో రాళ్ల సమస్యకు చక్కటి ఆయుర్వేద ఔషధం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ గారు, గాల్ బ్లాడర్లో రాళ్ళకి ఇప్పుడు ఆయుర్వేద ఔషధం తయారు చేయబోతున్నాం కదా, ఏ మూలికలు తీసుకోబోతున్నాం? ఇప్పుడు ఏంటంటే ఈ ఔషధంలో మనం మొట్టమొదటి తీసుకోబోయేటువంటిది కటుక రోహిణి. ఈ కటుక రోహిణి గొప్పతనం ఏంటంటారు? ఈ కటుక రోహిణి ఏంటంటే ఒక బాగా చేదుగా ఉండేటువంటి మూలిక, అలాగే శరీరంలో ఉండేటువంటి మలినాలని బయటకు పంపించేయడానికి చాలా ఉత్తమంగా పనిచేసేటువంటి మూలిక అన్నమాట. ఇది ఒక లివర్ టానిక్ లాగా పనిచేస్తుంది. లివర్లో ఉండేటువంటి గాల్ బ్లాడర్లో ఉన్న రాళ్ళని కరిగించడానికి కూడా ఈ చేదుగా ఉండేటువంటి కటుక రోహిణి చాలా బాగా ఉపయోగపడుతుంది. కటుక రోహిణిని ఏంటంటే కొంచెం మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని ఆ చూర్ణాన్ని సుమారుగా ఒక 220 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. 220 గ్రాముల పరిమాణంలో కటుక రోహిణి చూర్ణాన్ని తీసుకోండి. ఇప్పుడు మీకు చూపించడం కోసమని మేము కూడా కొంచెం కటుక రోహిణి చూర్ణాన్ని ఇక్కడ పెడతాము. తీసుకోమా, అది తీసుకుని కటుక రోహిణి చూర్ణాన్ని ఎక్కువ తీసుకోవాలమ్మా. ఇది ఇంకా కొంచెం ఎక్కువ, అన్ని మూలికల కంటే కూడా మనం ఇది ఎక్కువగా తీసుకుంటాం. ఇంకా కొంచెం తీసుకోండి. కటుక రోహిణి వేసేసి దాని తర్వాత మనం త్రిఫలాలు తీసుకోవాలి. డాక్టర్ గారు, ఈ త్రిఫలాల్లో ఏ మూలికలు ఉన్నాయి, మరొకసారి వాటి గొప్పతనం చెప్పండి. ఇవేంటంటే ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ ఈ మూడు సమానంగా కలిపి తీసుకున్నప్పుడు దాన్ని త్రిఫలాలు అంటాం. ఈ మూడింటికి కూడా ఏంటంటే క్లీనింగ్ నేచర్, ఒక క్లెన్జింగ్ గుణము, అంటే శరీరంలో ఉండేటువంటి మలినాలని బయటకు పంపించేసే గుణం, అలాగే ఒక యాంటీ ఆక్సిడెంట్ గుణం అంటాం. అంటే అది కూడా లోపల అక్కర్లేని పదార్థాలు శరీరంలో చేరకుండా ఉండేలాగా చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి గాల్ బ్లాడర్లో రాళ్ళు అవి తయారవుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని పదార్థాలు అక్కడ అక్యూములేట్ అయిపోయాయి. కొలెస్ట్రాల్ కానీ బైల్ పిగ్మెంట్స్ కానీ అక్కడ చేరిపోయి రాళ్ళలాగా అయిపోతున్నాయి. అలా అవ్వకుండా ఉండడానికి ఈ త్రిఫలాలు కూడా బాగా తోడ్పడతాయి అన్నమాట. ఈ మూడింటిని కలిపినటువంటి చూర్ణం ఒక 60 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం కూడా కొంత త్రిఫలా చూర్ణాన్ని ఇందాకటి కటుక రోహిణి చూర్ణంతో కలుపుదాం. ఇందాక తీసుకున్నటువంటి కటుక రోహిణి చూర్ణం కంటే తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. 220 గ్రాములు కటుక రోహిణి తీసుకున్నాం, త్రిఫలా చూర్ణం 60 గ్రాములు తీసుకున్నాం కనుక ఇదేంటంటే సగం కంటే కూడా తక్కువగా తీసుకోవాలి. మనం ఇందులోకి వేయండి, సరిపోతుందండి. తర్వాత ఏ మూలిక తీసుకోబోతున్నామండి? దీని తర్వాత మనం తీసుకునేది ఏంటంటే చిత్రమూలం. ఈ చిత్రమూలం గురించి కూడా చెప్పండి. ఆ చిత్రమూలం ఏంటంటే జీర్ణశక్తిని బాగా మెరుగుపరుస్తుంది. ఆ జీర్ణశక్తి ఎప్పుడైతే మెరుగుపడుతుందో మనకేంటంటే గాల్ బ్లాడర్లో ఉండేటువంటి ఆ ద్రవ పదార్థం ఏదైతే రాళ్ళుగా మారుతుందో అదంతా కూడా అక్కడ అక్యూములేట్ అయిపోకుండా బయటకు రావడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే జీర్ణం బాగా జరగాలంటే బయటకు రావాలన్నమాట. అలాగే ఈ చిత్రమూలం ఈ జీర్ణ మండలంలో బాగా పనిచేసి గాల్ బ్లాడర్లో రాళ్ళు తగ్గడానికి ఉపయోగపడుతుంది. చిత్రమూలాన్ని కూడా చూర్ణంలాగా చేసేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఇంకా కొంచెం తక్కువగా అంటే ఒక 40 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. చిత్రమూలం చూర్ణాన్ని తీసుకోండి. సరిపోతుంది. ఇంకా కొంచెం కూడా వేయొచ్చు మనం, ఎందుకంటే దీనికి బరువు తక్కువగా ఉంటుంది ఇది ఎలాగైనా. సరే అండి, తర్వాత ఏ మూలిక తీసుకోబోతున్నాం? తర్వాత మనకి శుద్ధ గుగ్గులు కావాలి. ఈ గుగ్గులు ఎందుకు ఉపయోగిస్తారండి? గుగ్గులు కూడా ఏంటంటేనమ్మా శరీరంలో ఎక్కడైనా కొవ్వు చేరిపోయినట్టయితే అది కరిగించడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి ఈ గాల్ బ్లాడర్లో ఉండేటువంటి రాళ్లలో కొంత కొవ్వు కూడా ఉంటుంది. ఆ కొవ్వును కరిగించి రాళ్ళు కరగడానికి ఈ శుద్ధ గుగ్గులు మనకి బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఏంటంటే శుద్ధ గుగ్గులు చూర్ణం మనం బజార్ నుంచి తెచ్చుకోవడం మంచిది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు దీన్ని శుద్ధి చేసుకుని చూర్ణం చేసుకోవడం కష్టమైన పని. అందుకని మంచి ఫార్మసీది శుద్ధి చేసినటువంటి గుగ్గులు చూర్ణాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక 40 గ్రాముల పరిమాణంలో ఇందులో కలుపుకోవాలి. గుగ్గుల చూర్ణాన్ని కూడా తీసుకోండి. వేయండి. ఇందాక చిత్రమూలం ఎంత వేసామో అదే పరిమాణంలో గుగ్గుల చూర్ణం కూడా వేయాలి. సరిపోతుంది, వేయండి. ఓకే అండి, తర్వాత ఏం చేయబోతున్నాం? దీని తర్వాత మనకి ఇందులో వేసుకుందికి శిలాజత్తు కావాలి. ఈ శిలాజత్తు ప్రాధాన్యత ఏంటంటారు? ఈ శిలాజతుకి న్యాచురల్గానే రాళ్ళని కరిగించే గుణం ఉంది. ఇదంటే ఈ శిలాజతు అనేటువంటిది ఏంటంటే కొండలు వాటిలలో ఒక ద్రవ పదార్థం లాంటిది కారి దొరుకుతుంది అనమాట. శిలల నుంచి వచ్చినటువంటిది అని చెప్పి సామాన్యంగా ఎక్కువగా మనకి హిమాలయాల్లో అక్కడ దొరుకుతూ ఉంటుంది ఇది.
ఆ కొండ నుంచి కారినటువంటి నిర్యాసంలో తయారైనటువంటి ఔషధం ఇది. దీనికి ఏంటంటే రాళ్ళని కరిగించే గుణం దీనిలో బాగా ఉంటుంది. అందుకోసం డైరెక్ట్గా మనం ఈ మందులో శిలాజేతుని కూడా వాడుతున్నాం. ఈ శిలాజేతుని ఏంటంటే శుద్ధి చేసినటువంటి శిలాజేతు చూర్ణాన్ని మనం బజార్లోంచి రెడీగా తెచ్చుకోవాలి. దాన్ని ప్రాసెస్ చేయడం మనకి ఇంట్లో కుదిరేటువంటి పని కాదు. అలా తీసుకొచ్చినటువంటి శిలాజేతు చూర్ణాన్ని ఒక 30 గ్రాముల పరిమాణంలో వేసుకోండి. మనం కూడా కొంచెం శిలాజేతు చూర్ణాన్ని ఇందులో వేద్దాము. సరిపోతుందమ్మా. ఓకే అండి, తర్వాత ఏం చేయబోతున్నాం? ఇప్పుడు మనకి కావాల్సినటువంటి మూలికలన్నీ కూడా పెట్టేసుకున్నాం మనం. కటుక రోహిణి, చిత్రమూలం, శుద్ధ గుగ్గులు, శిలాజేతు, త్రిఫలాలు అన్నీ వచ్చేసాయి కదా. వీటన్నింటిని ఇప్పుడు బాగా కలిపేసేయండి. ఓకే అండి, మిక్సర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే చూర్ణం అంతా రెడీ చేసుకున్న తర్వాత ఈ చూర్ణంలో వేప ఆకు రసాన్ని కలిపి మర్దన చేయాలి. ఇప్పుడు మనం చూర్ణాన్ని ఇందులో వేసేసేయండి మొత్తం. ఇప్పుడు ఈ చూర్ణం పోసేసిన తర్వాత దీంట్లో మనం ఈ వేప ఆకు రసాన్ని కలపాలి. వేప ఆకు కూడా క్లెన్జింగ్ నేచర్ ఉంటుంది. అంటే లోపల ఉండేటువంటి ఈ రాళ్ళని కరిగించి బయటకు పంపించేసేటువంటి గుణం వేపాకు రసంలో కూడా బాగా ఉంటుంది. చేదుగా ఉండే ప్రతిదీ కూడా శరీరంలో బాగా క్లీనింగ్ చేస్తుంది. అందులో లివర్ని బాగా క్లీన్ చేయడానికి, గాల్ బ్లాడర్లో రాళ్ళు కరిగించడానికి కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ వేప ఆకు రసాన్ని ఇందాక మనం తీసుకున్నటువంటి ఆ చూర్ణాల మిశ్రమంలో వేసి బాగా మర్దన చేయాలి. ఏంటంటే చూర్ణాన్ని తర్వాత వేప రసాన్ని కలిపి చాలాసేపు, కొన్ని గంటల సేపు కలిపి నూరాలన్నమాట. అలా నూరితే అందులో ఉండేటువంటి నీరంతా కొంచెం ఆవిరయ్యి ఈ వేపాకు రసం అంతా మన చూర్ణంలో బాగా కలిసి ఒక ముద్దలాగా, అంటే మాత్ర చేయడానికి అనుకూలంగా ఉండేలాగా ఒక ముద్దలాగా తయారవుతుంది. అలా ముద్దలాగా అయిన తర్వాత దాన్ని చిన్న చిన్న మాత్రలుగా తయారు చేసుకోవాలి. అంటే సుమారుగా ఒక శనగ గింజంత పరిమాణంలో మాత్రలాగా తయారు చేసుకుని దాన్ని నీడలో ఎండబెట్టుకోవాలి. మీకు ఇప్పుడు చూపించడం కోసం ఏంటంటే మనం ముందుగా తయారు చేసి పెట్టినటువంటి మాత్రలు చూపిద్దాం. ఇప్పుడు సుమారుగా ఇలాగా ఒక శనగ గింజంత పరిమాణంలో ఉండేలాగా మాత్రలు చేసుకుని ఆ మాత్రలని 2 మాత్రలు చొప్పున ఉదయం 2, రాత్రి 2 పూట్ల కూడా వేసుకుంటూ ఉండాలి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళు తాగాలి. ఈ విధంగా ఏంటంటే అవసరాన్ని బట్టి ఒక 2-3 నెలల పాటు రోజు ఈ మాత్రలు వేసుకుంటూ ఉన్నట్టయితే గాల్ బ్లాడర్లో ఉండేటువంటి రాళ్ళు తేలికగా కరగటానికి ఈ ఔషధం మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది.